నిన్న యాంకర్ శ్యామల మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు ఎన్ని పోటు పొడిచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం చాలా దారుణమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మోసం చేయటం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని ఏదేదో ఎన్నిపోటు గురించి మాట్లాడింది. ఇప్పుడు యాంకర్ శ్యామలకు నేను మాట్లాడేది ఏంటంటే, నువ్వు ఒక మహిళవి, నువ్వు పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలిటిక్స్ చేయట్లా. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నీకు పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి పనిచేస్తున్నావు. నీకు పాపం వైసీపీలో చాలామంది పార్టీ కోసం పనిచేసి, పార్టీ కోసం కొంతమంది హానెస్ట్గా వర్క్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎవరికి ఎటువంటి సాయం చేయకుండా కొంచెం గ్లామరస్గా ఉండి జనాన్ని ఆకర్షించగలుగుతారు. అంటే దీన్ని ఏమనాలి అని అంటే, ఇప్పుడు మామూలుగా గోవా లాంటి ఏరియాస్లో షోకేసులు, అంటే షాపుల్లో అయితే షోకేస్లో ఒక బొమ్మని పెడతారు. ఎందుకని? జనాన్ని ఆకర్షించడం కోసం, ఆ వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవటం కోసం. అట్లాగే గోవా లాంటి మసాజ్ థెరపీ సెంటర్స్ దగ్గర కూడా రిసెప్షన్లో ఒక అందమైనటువంటి అమ్మాయిని పెడతారు. ఎందుకు పెడతారంటే వాళ్ళ బిజినెస్ని అట్రాక్ట్ చేసుకోవటం కోసం. అంటే దాన్ని చెప్పాలి అని అంటే ఎర వేయటం లాంటిదన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఏదో స్టేజ్ మీద మాట్లాడగలుగుతామని నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ వస్తుంది, దాంట్లో ఏమన్నా మార్చుకోవాలా, మనం ఏదన్నా మాట్లాడితే కాంట్రవర్సీ అయిద్దేమో అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి యాజ్ టీజ్ స్క్రిప్ట్ని మనం కొంత అభినయం చేస్తూ పక్క పార్టీ కార్యకర్తని ఎక్కిరిస్తున్నట్టుగా మాట్లాడితే వాళ్ళు కూడా చాలా ర్యాష్గా సమాధానం చెప్తారు. ఇప్పుడు నువ్వు వెన్నుపోటు గురించి అడిగావు కదా, ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే మిగతా వాళ్ళు ఏమడుగుతారంటే, అవునవును అప్పుడు ఎన్నిపోట్ల సంగతే కదా, మరి తమరు అమెరికాలో డల్లాస్లో రూముల్లో జరిగిన పోట్ల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారనుకోండి, రేపు మీడియా ముందుకు వస్తావు, నేను ఒక మహిళని, నన్ను ఇలా మాట్లాడతారా అని చెప్పేసి అంటావు. ఎందుకంత వచ్చిన గోళ చెప్పు? తప్పు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడదలుచుకుంటే ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలీదు. అప్పట్లో సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఆ రోజు లక్ష్మీపార్వతి అంటే ఒక నియంత లాగా వ్యవహరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తప్ప నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు అని క్లియర్ కట్గా కూడా చెప్పేశారు. అయినా కూడా మనం ప్రతిసారి ఎందుకంటే దాని గురించే మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి 83 నుంచి సాగదీసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు కొత్తగా మన జనరేషన్కి అసలు ఏం జరిగిందో మనకు తెలీదు. పోనీ మీ నాన్న మీ తాతోళ్ళు ఎవరు కూడా పొలిటికల్స్లో ఉండి అక్కడ ఏం జరిగిందో వాస్తవం మీకు తెలియదు. ఏదో జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇచ్చాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు, మనం మాట్లాడాం అని తట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా ఆపోజిట్ నుంచి ఇలాంటి డైరెక్షనే మనకు వస్తుంది. ఇప్పుడు ఆ పోట్ల గురించి మనకు అవసరమా? లేకపోతే ఈ పోట్ల గురించి మనకు అవసరమా? నిన్నగాక మనందరం చూసాం, సాక్షాత్తు మనకి అంటే తెలివి జ్ఞానం ఉన్న సమయం జరిగినటువంటి గొడ్డలి పోటు గురించి నువ్వు చెప్తే, మీ నాయకుడిని అడిగితే అప్పుడు మేము కూడా పర్లేదురా శ్యామల మంచి అమ్మాయి అని చెప్పి మేము కూడా చెప్తాం, నీకు మంచి సర్టిఫై చేస్తాం. మేము అడుగుతున్నాం, ఎన్టీఆర్ గారు ఎన్ని పోటు గురించి ఎందుకు? అక్కడ ఆ పోట్లు తీసి పక్కన పడేయి. అమెరికాలో పోర్టుల గురించి కూడా మాకు అవసరం లేదు, మేము అడగం, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. అసలు అలాంటి విషయాలు మా పార్టీకి చాలా చెత్తగా ఉంటుంది, అబ్యూజ్గా ఉంటుంది. కాబట్టి మేము అసలు అవి కూడా తీసేయండి. నేను అడుగుతుంది ఏంటంటే, హూ కిల్డ్ బాబాయ్? దీనికి సమాధానం చెప్పండి. 1983లో పార్టీ గెలిచిన తర్వాత జరిగినటువంటి లక్ష్మీపార్వతి ఎంట్రీ అయిన తర్వాత 94లో జరిగినటువంటి పరిణామాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చనిపోవటం, తర్వాత అక్కడ ఏదైతే ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి దూత అన్నా ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ పెట్టడం, అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా ప్రజలు ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని పట్టం కట్టారు. మరి 2019లో మీరు మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపాడు, నారా రక్తాసుర అని చెప్పేసి పెద్ద ఎపిసోడ్ రాసి ఆ తర్వాత దీన్ని మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని హడావుడి చేసి ఆ తర్వాత దాని ద్వారా రాజకీయ లబ్ధి పొంది మీరు ఎన్నికల్లో అధికారానికి వచ్చిన తర్వాత మాకు సిబిఐ ఎంక్వైరీ వద్దు, మేము అసలు కనీసం ఏమీ అడగట్లేదు అని నువ్వు చెప్పారు. చెప్పటమే కాకుండా ఏదైతే తన తండ్రిని ఎవరు చంపారో ప్రపంచానికి తెలియాలనే పోరాడుతున్నటువంటి సునీత గారి మీద,
అట్లాగే తన తండ్రి మీద సాక్షిలో తప్పుడు కథనాన్ని క్యారెక్టర్ అసెస్ చేస్తూ మీరు వీడియోస్ని క్రియేట్ చేశారు. వివేకానందరెడ్డి గారికి రెండవ సంబంధం ఉంది. ఆమెకు ఒక కొడుకున్నాడు. ఇప్పుడు ఆ కొడుకుకు ఆస్తి ఇస్తారని ఆ భయంతో నరెడ్డి సునీతారెడ్డి రాజశేఖర రెడ్డి చంపేశాడు అని చెప్పారు. మరి ఎవరైతే నిందలు మోస్తున్నారో వాళ్ళు కోర్టుల్లోనూ న్యాయస్థానంలో నా తండ్రిని ఎవరు చంపారో నాకు నిర్ధారణ తేల్చాలి అని చెప్పేసి వాళ్ళు కోర్టుల్లో ఫైట్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే సాక్షిలో కథనాలు రాస్తున్నారో, వాళ్ళకి అనుకూలమైన మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం కనీసం 5 ఏళ్లలో వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు అనే దాని మీద ఫోకస్ పెట్టకపోగా దాంట్లో సంబంధించిన సాక్షులంతా కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో చనిపోవడం జరిగింది. మరి ఏంటి ఇవన్నీ? ఎవరు వెన్నుపోట్లు పొడిచారు, ఎవరికి పోట్లు పొడిచారు అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించుకున్న పరిస్థితి. కాబట్టి శ్యామల మన స్థాయి ఎంత, మనకున్నది ఇంత పీత గింజ అంత, ఏదో తోలు తెల్లగా ఉందని చెప్పేసి మీడియా ముందు తీసుకొచ్చాడు, కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు అంతే. అంతకుమించి మన దగ్గర సబ్జెక్ట్ లేదు. కాబట్టి మన మీద తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ల కోసం మనం మాట్లాడుకుంటే ఇట్లాంటి పరిణామాలే ఉంటాయి. అసలు మీరు ఇలా కూర్చొని మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీయే మీది కాదు. ఎవరో శివశంకర్ అనే వ్యక్తి పార్టీ పెట్టాడు. పార్టీ ఫౌండర్ ఎవరు కూడా క్రిమినల్ కేసులు ఉండకూడదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద 34 కేసులు ఉన్నాయి. ఆఖరికి జనగణన కూడా సరిగ్గా పాడలేదని చెప్పి ఆయన మీద కేసు నమోదుంది. ఇలాంటి వ్యక్తికి పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత లేకపోవడంతో ఒక డమ్మీ క్యాండిడేట్ని తెచ్చి పార్టీ గౌరవ అధ్యక్షుడిగా పెట్టి అతన్ని ఆ పార్టీలో ఈరోజు మీరుంటున్నారు. మరి ఎవడు పోట్లు పొడిచాడు? శివశంకర్కి పార్టీ అధ్యక్షుడు అయితే ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు? ఇవన్నీ చెప్పుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు పెట్టుకోలేకపోయాడు? పెట్టుకోవాలి కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించాలి కదా, ఎందుకు స్థాపించలేకపోయాడు? ఎందుకంటే ఒక పార్టీ గౌరవ అధ్యక్షుడికి స్థాపించినటువంటి వ్యక్తికి ఎటువంటి క్రిమినల్ కేసులు కానీ, ఆర్థిక నేరాలు కానీ అలాంటివి ఉండకూడదు. కానీ మన అన్నకి అప్పటికే 13 సిబిఐ కేసులు, 13 ఈడీ కేసులు పైనే ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తి పార్టీ ఎస్టాబ్లిషన్ చేయకూడదని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులు ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి. కాబట్టి ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టి అతని చేత పార్టీ ఓపెన్ చేయించి ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిషన్ అయ్యి ఇప్పుడు ఆయన ఆ శివశంకర్ అనే వ్యక్తికి పోటు పొడిచి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2019లో పొడిచిన పోట్లు దెబ్బకి ఇప్పటికీ కూడా ప్రజలు కుర్రో నేడుస్తున్నారు. ఇక నువ్వు ఎందుకక్క, నీకు స్పెషల్గా వచ్చే ఈ పోట్లు సంగతి నీకు ఎందుకు? అయిపోయింది, అదేదో అయిపోయింది. ఆ చీకటి ప్రపంచం నుంచి బయటకు వచ్చేసావు. చక్కగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుంటున్నావు. ఇంకా అవి కూడా కాకపోతే ఈ మధ్య కొత్తగా లేటెస్ట్గా ఎన్నికల్లో ఎక్కడికెక్కడికి వెళ్ళి షో చేసి అట్రాక్ట్ చేసి లేకపోతే వైసీపీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఏదో తమిళనాడులో కానీ జయలలితగా తలైవాలాగా పురుచుడు తలైవలాగా ఎగిసి పడదాం అనుకుంటున్నావు. ఇక్కడ వైసీపీ పార్టీలో ఎగసడానికి ఏమో ఉండదు, అంతా ఎగరేటాలే ఉంటారు వాళ్ళు. అందులో అంబటి రాంబాబు ఇంకా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటా పోతే ఆ దరిద్రం దౌర్భాగ్యం మాకెందుకులే. కానీ ఏది ఏమైనా ఈ పోర్టు సంగతి మళ్ళీ మాట్లాడమాక. నీ స్థాయి అది కాదు, నీ రేంజ్ అది కాదు. కాస్త మూసుకొని ఉంటే మంచిగా మర్యాదగా ఉంటుంది.